Good morning, students. So in the last class we have discussed about input and output device. Okay, last class lo మనం input output device గురించి చూసాం కదా. So in this class let us see about computer memories. Computer లో ఉండే memories గురించి ఈ రోజు మనం చూసుకుందాం. So there are two types of memories in a computer. Okay na? మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఎక్కడో ఒక చోట సేవ్ చేయాలి అంటే లేదా స్టోర్ చేసి పెట్టుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా ఉండాల్సింది ఏమిటి? మెమొరీ స్పేస్. ఓకేనా? మెమొరీ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? మనిషి కూడా ఏదన్నా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే మన బ్రెయిన్లో కూడా మనకు ఒక మెమొరీ అనేది ఉంటుంది. అందులో మనం ప్రతి విషయాన్ని కూడా మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఓకేనా? ఇన్ ద సేమ్ వే కంప్యూటర్లో కూడా మనం ఏదైనా ఒక విషయాన్ని సేవ్ చేసి పెట్టుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఉండాల్సింది మెమొరీ. So computer now there are two types of memories in a computer. Okay na? Two types of memories in computer. The first one is primary memory, or you call it as internal memory. Primary memory or internal memory. And the second one is secondary memory, or you call it as external memory. External memory. So, what is the difference between a primary memory and a secondary memory? Primary memory ki secondary memory ki difference ఏంటంటే, సో ఇప్పుడు మనం కంప్యూటర్ కొన్నప్పుడు కానీ లేదా మొబైల్ ఫోన్ కొన్నప్పుడు కానీ మనకి ఇంటర్నల్గా వచ్చే అంటే ఫోన్తో పాటే వచ్చే మెమొరీని మనం ఏమంటాం? ప్రైమరీ మెమొరీస్ అంటాం. ఓకేనా? అది కంప్యూటర్లో కావచ్చు, మొబైల్ ఫోన్స్లో కావచ్చు, ఇంకేదన్నా ఎలక్ట్రానిక్ డివైస్లో కావచ్చు. ఓకేనా? సో ఆ డివైస్తో పాటే వచ్చే మెమొరీని, ప్రీ ఇన్స్టాల్గా వచ్చే మెమొరీని మనం ఇంటర్నల్ మెమొరీ అంటాం. ఓకేనా? సో వాట్ ఈస్ ఎక్స్టర్నల్ మెమొరీ? సో ఇంటర్నల్ మెమొరీ కాకుండా మనం ఏదైనా డేటాని సెపరేట్గా, ఇంకా ఎక్కువ డేటాని మనం సెపరేట్గా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసే, ఓకేనా, ఇంటర్నల్గా కాకుండా ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసే మెమొరీని మనం ఏమంటాం? ఎక్స్టర్నల్ మెమొరీ. అంటే బయట నుండి, కంప్యూటర్ నుంచి కాకుండా లేదా మొబైల్ లోపలిది కాకుండా బయట నుండి మనం ఏదైనా ఎక్స్ట్రాగా మెమొరీని మనం కంప్యూటర్ కానీ మొబైల్ కానీ యాడ్ చేస్తే దాన్ని మనం ఎక్స్టర్నల్ మెమొరీ అంటాం. ఓకేనా? ఎక్స్టర్నల్ మెమొరీ అంటాం. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఇన్ ప్రైమరీ. ఓకేనా? ప్రైమరీ మెమొరీస్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ర్యామ్. ఫస్ట్ వన్ ఇస్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ర్యామ్? ర్యామ్ అసలు ఏం చేస్తుంది, అది ఏంటి అంటే, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఒక కంప్యూటర్ ఉంది, ఓకే, ఒక ప్రాసెసర్ ఉందనుకో. ఓకేనా? ఇది ప్రాసెసర్, ఓకే, ఇది మెమొరీ. ఓకేనా? ఒకటి ప్రాసెసర్, ఒకటి మెమొరీ. ఓకేనా? సో ఇక్కడ ర్యామ్ ఏం చేస్తుంది అంటే, ఓకే, మనం ఏదైనా కంప్యూటర్తో ఒక పని చేయాలి అనుకున్నప్పుడు, కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కానీ లేకపోతే దాంతో ఏదైనా ఒక ప్రింట్ తీయడమో, మనం కంప్యూటర్తో ఏ పని చేసినా ఫస్ట్ ఈ ర్యామ్ ఏం చేస్తుంది అంటే, ఆ పనికి లేదా ఆ టాస్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ మెమొరీ నుంచి తీసుకొని ఈ ప్రాసెసర్కి సప్లై చేస్తుంది. ఓకేనా? ర్యామ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇట్ యాక్ట్స్ లైక్ సర్వర్. సర్వర్ ఏం చేస్తుంది? మామూలుగా సర్వర్ ఏం చేస్తాడు? ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళినప్పుడు సర్వర్ ఏం చేస్తాడు? మనకి అక్కడ వండినటువంటి వస్తువులను లేదా ఐటమ్స్ని మనకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. అవునా కాదు? ఇది కూడా అంతే. ఓకే, ర్యామ్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ప్రాసెసర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మనం ఏదైనా ఒక పనిని కంప్యూటర్తో చేయాలనుకున్నప్పుడు ప్రాసెసర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మెమొరీలో నుంచి తీసుకొని ప్రాసెసర్కి అందిస్తుంది. ఆ తర్వాత ప్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఇన్పుట్ ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని తీసుకొని మళ్ళీ మెమరీలోకి యాడ్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ర్యామ్. సో ర్యామ్ అనేది ఇంకో విధంగా ఎలా పనిచేస్తుంది అంటే, ర్యామ్ అనేది మనం బూటింగ్ ప్రాసెస్ చేసినప్పుడు, బూటింగ్ అంటే కంప్యూటర్ని లేదా మొబైల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కంప్యూటర్కి సంబంధించిన హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆ కంప్యూటర్ని స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ర్యామ్. ఓకేనా? మనం చూస్తాం ఎగ్జాంపుల్స్ ఫోన్లో కావచ్చు, 2 GB ర్యామ్, 3 GB ర్యామ్, 4 GB, 16 GB లేదా 12 GB ర్యామ్, ఓకేనా, 6 GB ర్యామ్, ఇట్లా చూస్తుంటాం. సో ర్యామ్ అనేది, సో ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటి ర్యామ్కి? ర్యామ్ ఇంకోలా ఎలా పనిచేస్తుందంటే, ర్యామ్ కంప్యూటర్కి పవర్ ఉన్నంతసేపు ర్యామ్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు.
ఓకేనా. ఒక్కసారి కంప్యూటర్ కనుక పవర్ ఆఫ్ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పని చేస్తున్నంతసేపు ర్యామ్ పనిచేస్తుంది, ర్యామ్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి కంప్యూటర్ ఆఫ్ అయింది అనుకోండి, లేదా కరెంటు పోయింది అనుకోండి, ఈ ర్యామ్లో ఉన్నటువంటి మెమొరీ మొత్తం కూడా ఏమవుతుంది, వ్యానిష్ అవుతుంది. అంటే ఇట్ విల్ బి ఎరేజ్డ్. ఆ ర్యామ్లో ఉన్న మెమొరీ అంతా ఎరేజ్ అయిపోతుంది. ఓకేనా. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ర్యామ్. నెక్స్ట్ వచ్చేసి రోమ్. రీడ్ ఓన్లీ మెమొరీ అంటే ఏంటి? రీడ్ ఓన్లీ మెమొరీ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ ప్రీ ఇన్స్టాల్డ్ మెమొరీ. ఇందాక మనం చెప్పుకున్నాం, మనకి మొబైల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో 2 types ఆఫ్ మెమొరీస్ బేసిక్గా కనిపిస్తాయి. ఒకటి ర్యామ్ అంటాం, అదేదో 2 GB 3 GB అట్లా మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా. ఇంకొకటి రోమ్ అంటే నా ఫోన్లో 32 GB మెమొరీ ఉన్నది, 16 GB మెమొరీ ఉంది, లేదా 64 GB మెమొరీ ఉంది అని మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం కదా. సో అలాంటి మెమొరీ అంటే రీడ్ ఓన్లీ మెమొరీస్. ఓకేనా. వాటిని మనం ఏమంటాం అంటే సో అలాంటి మెమొరీస్ మనం ఏమంటాం, రీడ్ ఓన్లీ మెమొరీస్ అంటాం. ఓకేనా. సో ఈ రీడ్ ఓన్లీ మెమొరీస్ అంటే ఏంటి? రీడ్ ఓన్లీ మెమొరీస్ అంటే కంప్యూటర్లో కావచ్చు, మొబైల్లో కావచ్చు, ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటుంది. ఓకేనా. ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటుంది. అందులో మన కంప్యూటర్కి సంబంధించిన హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్కి సంబంధించిన కొంత డేటా అనేది అందులో ఉంటుంది. ఇందులో రీడ్ ఓన్లీ అంటే మీనింగ్ ఏంటి మరి అంటే ఆ ఎలక్ట్రానిక్ డివైస్లో కావచ్చు, ఓకేనా, అందులో ఉన్న డేటాని మనం చూడగలుగుతాం. కానీ దాన్ని మనం ఎడిట్ చేయడానికి అంటే డిలీట్ చేయడానికి కానీ, లేదా అందులో నుంచి కాపీ చేసుకోవడానికి కానీ అట్లాంటివి ఏమీ ఉండవు, అట్లాంటివి ఏమీ జరగదు. ఓకేనా. అందులో ఉన్న డేటాని మనం వాడుకోవడమే తప్ప మనం దాన్ని ఎటువంటి ఎరేజ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ మనం చెయ్యం. ఓకేనా. సో దట్ ఈస్ రోమ్. నెక్స్ట్ పీరోమ్. పీరోమ్ అంటే ఏంటి? ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అంటే ఇది కూడా సేమ్ రోమ్ లాగానే ఉంటుంది, కంప్యూటర్లో ఇన్బిల్ట్ అయ్యి లేదా మొబైల్లో ఇన్బిల్ట్ లోపల ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైస్లో ఏం జరుగుతుంది, ఇక్కడ పీరోమ్లో ఏం జరుగుతుందంటే మన హార్డ్వేర్కి సంబంధించి, ఓకేనా, హార్డ్వేర్కి సంబంధించి లేదా మరికొన్ని డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ అనేవి ఆ డివైస్ తయారైన వెంటనే అందులోకి ఇన్స్టాల్ చేస్తారు. ఓకేనా. అందులోకి ఇన్స్టాల్ చేసేసి అది కంప్యూటర్లో సెట్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్స్ని మనం చేంజ్ చేయడానికి లేదు. మనం ఎప్పుడైనా ఇది కంప్యూటర్లు కానీ మొబైల్ ఫోన్ స్టార్ట్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది అని అంటే ఆ హార్డ్వేర్కి సంబంధించిన అంటే కంప్యూటర్లో లేదా మొబైల్లో అన్ని హార్డ్వేర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్ని పార్ట్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఆ ప్రోగ్రామ్స్ అన్ని. ఓకేనా. సో ఆ ప్రోగ్రామ్స్ని ఏదైనా డివైస్లో పెట్టి దాన్ని ఇన్స్టాల్ చేసి దాన్ని మనం ఏమంటాం, ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, EPROM. నెక్స్ట్ వన్ ఏంటి? EPROM అంటే ఎక్కడేంటి? ఇందాక మనం పీరోమ్ అన్నాం. ఓకేనా. పీరోమ్ అంటే ఒకసారి ఆ ఎలక్ట్రానిక్ డివైస్లోకి ప్రోగ్రామ్స్ మనం తయారు చేసిన వెంటనే ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, ప్రోగ్రామ్స్ని ఎక్కిస్తున్నాం కదా. సో అక్కడ మనం ఎరేజ్ చేయడానికి లేదు, ఆ ప్రోగ్రామ్స్ని మనం తీసేయడానికి లేదు. కానీ EPROMలో ఏం జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్స్ని మనం ఎరేజ్ చేసి మనకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అలాంటి డివైస్. ఓకేనా. సో ఇవన్నీ మామూలుగా మనం యాజ్ ఎ యూజర్ మనం చెయ్యం. అది కంప్యూటర్లో డివైస్ డెవలప్ అయినప్పుడు లేదా దాని మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు వాళ్ళే తయారు చేపిస్తుంటారు. ఇది మనకి పెద్దగా అవసరం ఉండదు. ఓకేనా. సో EPROM అంటే అర్థమైంది కదా. ఇట్ ఈస్ సిమిలర్ టు పీరోమ్ బట్ యూ కెన్ ఎరేజ్ ద ప్రోగ్రామ్స్. మనం ఆ రోమ్లో ఏవైతే ప్రోగ్రామ్స్ రాసామో దాన్ని మనం ఆల్టర్ చేయడానికి ఉంటుంది. ఓకేనా. దాన్ని మనం చేంజ్ చేయాలి. నెక్స్ట్ EAPROM, ఎలక్ట్రికల్లీ ఆల్టరబుల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్లీ ఆల్టరబుల్ ప్రోగ్రామ్ అంటే ఇది కూడా సేమ్ రోమ్ లాగే పనిచేస్తుంది. ఓకేనా. పీరోమ్ లాగా కావచ్చు, రోమ్ లాగా కావచ్చు, EPROM లాగానే ఇది కూడా పనిచేస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం కంప్యూటర్ని వాడుతున్నప్పుడు మనకి అనుగుణంగా మనకి ఎలా అయితే ఆ హార్డ్వేర్ లేదా ఆ డివైస్ బిహేవ్ చేయాలో దానికి అనుగుణంగా మనం ప్రోగ్రామ్స్ని మార్చుకుంటాం. ఓకేనా. సో అలా మార్చుకోగలిగితే ఎలక్ట్రికల్లీ ఆల్టరబుల్ పీరోమ్ అంటాం. ఎలక్ట్రికల్లీ ఆల్టరబుల్ పీరోమ్ అంటే మనం పని చేస్తున్నప్పుడే అదే టైంలో మనం ప్రోగ్రామ్స్ని అందులో ఉన్న ప్రోగ్రామ్స్ని మనం మార్చుకొని మన ఏదైనా టాస్క్ని మనం కంప్లీట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ క్యాషే మెమరీ. క్యాషే మెమొరీ అంటే ఇది మనం కంప్యూటర్తో ఎక్కువగా ఏదైతే పనిచేస్తుంటామో, ఎస్పెషల్లీ క్యాషే మెమొరీ ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు
మనం ఎప్పుడైతే ఇంటర్నెట్లో ఏదన్నా రెగ్యులర్గా ఒకే విషయాన్ని మనం ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు ఈ క్యాష్ మెమరీ ఏం చేస్తుందంటే మనం సెర్చ్ చేసిన విషయాన్ని ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయాన్ని తన దగ్గర పెట్టుకుంటుంది, ఈ క్యాష్ మెమరీలో పెట్టుకుంటుంది. సో నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా వచ్చి అదే విషయాన్ని మళ్ళీ సెర్చ్ చేసామనుకోండి, గూగుల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు, అదే విషయాన్ని సెర్చ్ చేస్తే డైరెక్ట్ అది ఇంటర్నెట్లో నుంచి కాకుండా డైరెక్ట్ ఈ క్యాష్ మెమరీ నుంచి మనకి డైరెక్ట్గా చూపించేస్తుంది. ఓకేనా? అదే కొత్త విషయం అయితే అది మళ్ళీ మెమరీకో లేకపోతే గూగుల్ డ్రైవ్ అక్కడికి ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళి అది తీసుకొని రావాలి. మామూలుగా అయితే క్యాష్ ఏం చేస్తుంది, మనం ఎక్కువగా వాడుతున్నటువంటి విషయాన్ని అది క్యాష్లో స్టోర్ చేస్తుంది. సో దీని యొక్క కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది, మ్యాక్సిమం 16 MB, మ్యాక్సిమం 16 MB వరకే ఉంటుంది, జీబీలు కాదు, MB వరకే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ రిజిస్టర్స్. రిజిస్టర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇప్పుడు ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ చేసామనుకోండి, కంప్యూటర్తో మనం మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు మనం ఇట్లా 1+1 లేదా 2+2 వాటెవర్ మల్టిప్లికేషన్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు మనం ఏవైతే నెంబర్స్ ఇస్తామో ఆపరెంట్స్ అంటాం. ఓకేనా? మనం ఏవైతే నెంబర్స్ ఇస్తామో ఆ నెంబర్స్ని ఈ రిజిస్టర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఆ నెంబర్స్ని ప్లస్ దాని యొక్క రిజల్ట్ని కూడా ఈ రిజిస్టర్స్లో అది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇది ఎస్పెషల్గా ఎక్కడ ఉంటుంది, ALU. మనం స్టార్టింగ్ క్లాస్లో అనాటమీ ఆఫ్ కంప్యూటర్స్లో ఇన్పుట్, CPU, అవుట్పుట్ అని చెప్పుకున్నాం కదా. CPUలో ALU, CU, MU అనే 3 పార్ట్స్ ఉంటాయని మళ్ళీ చెప్పుకున్నాం కదా. అందులో అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్లో ఈ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? అక్కడే కదా మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసేది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్లోనే కదా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో అందుకనే రిజిస్టర్స్ అనేవి ALUలోనే ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైమరీ మెమరీస్. సో వాట్ ఆర్ ద ప్రైమరీ మెమరీస్? RAM, ROM, PROM, EPROM, EIPROM, cache memory and registers. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ మెమరీ. సో వాట్ సెకండరీ మెమరీస్ అంటే ఏంటి అంటే ప్రైమరీ మెమరీ కానటువంటివి అన్నీ కూడా సెకండరీ మెమరీస్. ప్రైమరీ మెమరీస్ అంటే సిస్టమ్తో వచ్చే మెమరీస్ని, అంటే కంప్యూటర్ కొన్నప్పుడు కానీ లేదా మొబైల్ ఫోన్ కొన్నప్పుడు కానీ ప్రీ ఇన్స్టాల్గా కంప్యూటర్ సిస్టమ్తో వచ్చే మెమరీస్ని మనం ఏమంటాం, ప్రైమరీ మెమరీస్ అంటాం. ఓకేనా? కానీ అది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు ప్రైమరీ మెమరీస్ అన్నీ కూడా చాలా తక్కువ స్టోరేజ్ని కలిగి ఉంటాయి, దాని సైజ్ పెద్దగా ఉండదు. సో అలాంటప్పుడు స్టోరేజ్ తొందరగా అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు మనకి ఏం కావాలి, ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలి. అంటే కంప్యూటర్తో మొబైల్ ఫోన్తో వచ్చిన మెమొరీ కాకుండా ఎక్స్ట్రాగా మనం మెమొరీ అవసరమైనప్పుడు మనం వేటిని యూజ్ చేస్తాం, సెకండరీ మెమొరీస్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా? అందుకనే దీన్ని సెకండరీ అన్నాం. ప్రైమరీ అంటేనేమో ఖచ్చితంగా ఉండవలసిన, సెకండరీ అంటే ఆప్షన్, అవి ఉన్నా ఒకటే లేకపోయినా కూడా మన కంప్యూటర్ మొబైల్స్ పనిచేస్తాం. ఓకేనా? ఇందులో ఎగ్జాంపుల్స్ చూద్దాం. మ్యాగ్నెటిక్ డిస్క్స్. మ్యాగ్నెటిక్ డిస్క్ ఫస్ట్ వన్ మనకు తెలుసు. మ్యాగ్నెటిక్ డిస్క్ అంటే ఏంటి, CDs, ఇది కాంపాక్ట్ డిస్క్లు, DVDలు మనం చూస్తుంటాం. ఓకేనా? అలాంటి వాటిని అవి మనం ఎందుకు చూస్తాం, మామూలుగా మన కంప్యూటర్లో కావచ్చు, మన ల్యాప్టాప్స్లో లేదా మన మొబైల్ ఫోన్స్లో CDs ఏమైనా వస్తాయా, రావు. అయినా కూడా కంప్యూటర్ పనిచేస్తుంది కదా. అంటే ఇది సెకండరీ డివైస్ అనమాట. సో ఒకప్పుడు ఇది మెమరీ కార్డ్స్ కావచ్చు లేదా పెన్ డ్రైవ్స్ లేవు కాబట్టి మనం సెకండరీ స్టోరేజ్గా వేటిని వాడే వాళ్ళం, మ్యాగ్నెటిక్ డిస్క్. మనకు తెలుసు ఇది DVD రైడరు, CD రైడరు ఎక్స్ట్రాగా ఫిట్ చేసుకొని అందులో ఒక CDని ఇట్లా పెట్టి లోపల కంటే అది రీడ్ అయ్యేది. ఓకేనా? సో అలాంటివి. సో వీటి యొక్క సైజు చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇది సెకండరీ మెమరీ. ఓకేనా? కానీ వీటి యొక్క సైజ్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్. సో కంప్యూటర్లో మెమరీ కోసం మనకి కంపల్సరీగా యూజ్ చేసేది ఏంటి, మనం ఎక్కువగా యూజ్ చేసేది హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే ఏంటి, ఇక్కడ స్టోరేజ్. అన్నిట్లాగే ప్రైమరీ మెమరీ లాగే ఇది స్టోరేజ్, కానీ దీని యొక్క కెపాసిటీ, దీని యొక్క రేంజ్ చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ దాదాపు 250 1 TB నుంచి ఎంత TB వరకైనా, టెరాబైట్. TB అంటే ఏంటి, టెరాబైట్ వరకు కూడా మనం వీటిని చూడొచ్చు. ఓకేనా? సో దీనివల్ల ఉపయోగం ఏంటి, డేటా స్టోర్ చేసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆడియో ఫైల్స్ అంటే పాటలు కావచ్చు, వీడియోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఏదైనా ఫైల్స్, డిఫరెంట్ ఫైల్స్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఏమన్నా సరే మనం ఈ హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ యాజ్ లైక్ ఏ పర్మనెంట్ మెమరీ. ఇది ప్రైమరీ మెమరీస్ ఏంటి, టెంపరీ మెమరీస్. అందులో ర్యామ్, ఎస్పెషల్గా ర్యామ్ అనేది మాత్రం టెంపరీ మెమరీ. కానీ ఇవన్నీ ఏంటి, పర్మనెంట్ మెమరీస్. ఇవన్నీ ఏంటి, పర్మనెంట్ మెమరీ. సో ఒక్కసారి మనం వీటిలో గనక మనం
ఏదైనా డేటాని సేవ్ చేసినప్పుడు మనం డిలీట్ చేస్తే తప్ప వాటంతట అవి డిలీట్ అవ్వవు. వీ కెనాట్, ఐ మీన్ ఆటోమేటికల్లీ దీస్ డేటా కెనాట్ బి ఎరేజ్. ద హ్యూమన్ హ్యావ్ టు మాన్యువల్లీ ఎరేజ్ ద డేటా. మనం డిలీట్ చేస్తేనే అది డిలీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పెన్ డ్రైవ్స్. మన అందరికి తెలుసు, చిన్న మనం వాడుతూ ఉంటాం ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ కోసం చిన్న పెన్ డ్రైవ్స్ ఉంటాయి. ఓకేనా, ఆ పెన్ డ్రైవ్స్ పెట్టేసి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా అందులో నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అది కూడా స్టోరేజ్ డివైసే కదా, సో సెకండరీ కదా. పెన్ డ్రైవ్ అనేది మనకి కంపల్సరీ కాదు, అనేది ఆప్షనల్గా వాడుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ టేప్స్. మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే ఏంటంటే, ఇది పాత కాలంలో ఉండేది. మనం టేప్ రికార్డర్ చూశారు కదా, ఎప్పుడైనా పాటలు వినడానికి మనం చాలా కాలం క్రితం, ఇప్పుడు కొత్త వాళ్ళు 2000 తర్వాత టేప్ రికార్డ్స్ లేవు. అంతకుముందు పాటలు వినడానికి కంపల్సరీగా టేప్ రికార్డ్స్ లేదా రేడియో అని వాడేవి. టేప్ రికార్డ్స్ ఎటువంటి క్యాసెట్స్ ఉంటాయి. ఓకేనా, ఆ క్యాసెట్స్కి నల్ల కలర్గా ఇలా ఉంటుంది టేప్ రికార్డర్స్. ఓకేనా, సో క్యాసెట్ ఇలా ఉంటుంది. సో ఇట్లా రెండు ఉంది, ఆ రెండింటి మధ్యలో, ఓకేనా, ఈ రెండింటి మధ్యలో ఏంటి రీల్ ఉండేది, బ్లాక్ కలర్ ఫిల్మ్, దాన్ని టేప్ అంటాం. ఓకేనా, ఆ బ్లాక్ కలర్లో కనిపించే దాంట్లో ఏముంటుంది, డేటా అంటే ఆడియో ఫైల్స్, మ్యూజిక్ ఫైల్స్ అందులో ఉంటాయి. అది తిరుగుతున్న కొద్దీ ఆ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. సో అలాంటి వాటిని మనం ఏమంటాం, మ్యాగ్నెటిక్ టేప్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెమరీ కార్డ్స్. నెక్స్ట్ వన్, ఈ మెమరీ కార్డ్స్ అయితే మనందరికీ తెలుసు, మొబైల్లో చూస్తుంటాం, అక్కడ చూస్తుంటాం. సో మెమరీ కార్డ్ లేకపోతే ఆ మొబైల్ ఫోన్ పని చేయకుండా పోతుందా, లేదా మెమరీ కార్డ్ పెట్టకపోతే కంప్యూటర్ పని చేయకుండా పోతుందా? నో, కంప్యూటర్ పని చేస్తుంది. మెమరీ కార్డ్స్ లేదా హార్డ్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్, పెన్ డ్రైవ్స్, ఇవన్నీ ఏంటి, సెకండరీ డివైస్. అంటే ఇవి ఉన్నా లేకపోయినా కంప్యూటర్ అనేది మనకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ డేటా ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, మనం సేవ్ చేస్తున్న డేటా ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, ఈ ప్రైమరీ మెమరీ అనేది ఫుల్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్టర్నల్గా మెమొరీని ప్రొవైడ్ చేయాలి. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, ఎక్స్టర్నల్ మెమొరీ అని. ఓకేనా, ఎక్స్టర్నల్ మెమొరీ అంటున్నాం, అంటే బయట నుండి పెట్టేదాన్ని మనం ఎక్స్టర్నల్ మెమొరీ అనొచ్చు. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ప్రైమరీ మెమొరీస్ అండ్ సెకండరీ మెమొరీస్. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss about softwares and hardware. Okay.